శరీర కోరికలు, మనసు కోరికలు నెరవేర్చుకునేవి. దేవుని కోరిక ఏంటి అంటే, ఈరోజు మనము దేవుని కోరికను చూసినట్లయితే దేవుని కోరిక ఏంటో తెలుసా? ఇప్పుడు ఉన్న కాలంలో 2వ తిమోతి రాసిన పత్రికలోకి రండి, 2వ అధ్యాయంలోకి రండి. మొట్టమొదటి వచనం చదవండి. నా కుమారుడా లేక నా కుమార్తె, ఆ మాటను మనం తీసుకోవచ్చు. క్రీస్తునేసునందున్న కృపచేత. హల్లెలూయా. దేవుడికి ఉన్న కోరిక ఏంటి? నువ్వు బలవంతుడు కావాలి. అది కూడా లోకము నుంచి కాదు, బలము కావాల్సింది దేవుని కృపచేత. హల్లెలూయా, హల్లెలూయా. నీ మనోనేత్రాలకి వెలుగు కావాలన్నా, నీ మనోనేత్రాలు వెలిగింపబడాలన్నా, నీవు బలవంతుడు కావాలంటే దేవుని కృపకి నీవు రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన చెప్తున్న మాట, నీవు కృప చేతే బలవంతుడు అవుతావు. కమ్ము అంటున్నాడు. ఆయన ఎదుట నీవు ఎలా ఉన్నావో, ఏ సమయంలో ఆయన తీర్పు తీరుస్తాడో, దేవుని ఎదుట సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షము తోడు, ఆయన రాజ్యము తోడు ఆనపించుకుంటున్నాడండి పౌలు భక్తుడు. ఎంత గొప్పగా మారడానికి గల కారణము, మన లోపల స్వభావం ఉంటుంది, అది మారనివ్వదు, ఎప్పుడూ మారనివ్వదు, అది ఎప్పుడూ మారనివ్వదు. మారిపోతే దేవునికి ఇష్టడుగా ఉంటే దానికి ఇష్టం ఉండవు. దేవునికి ఇష్టడుగా ఉంటే దానికి ఇష్టం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా నిన్ను మారకుండా చేయాలి. నిన్ను మారకుండా చేయాలని ఆయన లేక సాతాను నీ మీద ఒక గురి కలిగి ఉంది. అది పనిచేస్తూనే ఉంది, అలసట్లేదు, బలం కోసం పాకలట్లేదు. కానీ దానికి నీకు తేడా ఏంటంటే, దానికి కోరికలు లేవు, కానీ నీ కోరికలు ఉన్నాయి. శరీర కోరికలు, మనసు కోరికలు. దానికి ఒకటే ఉంటే నిన్ను పాడు చేయాలి అంతే. కానీ నీకే ఉన్నాయి. అప్పుడప్పుడు పుడతా ఉంటుంది, ఒకటిసారితో పుడతా ఉంటుంది. ఒక పాస్టర్ గారిలా అన్నారు ఏంటంటే, మనం ప్రార్థన చేస్తాం కోరికలు వచ్చి, అమ్మా ప్రార్థన అంట స్తుతిగా మారిపోద్దంట. ప్రార్థన స్తుతిగా మారిపోద్దంట. ఫస్ట్ ప్రార్థన చేయండి అంటాం. 1వ తరగతి పిల్లడు పాస్ అవడం కోసం ప్రార్థన చేయమంటాడా? 10th క్లాస్కి వచ్చాక ప్రార్థన చేయండి 10th క్లాస్. ఆ తర్వాత ప్రార్థన స్తుతిగా ఎలా మారుతుందని చెప్తున్నాను. అవసరత తీరబడినప్పుడు అది స్తుతిగా మార్చబడతాం. ప్రార్థన చేయమన్న వాళ్ళు 10th క్లాస్ పాస్ అవగానే ఏమవుతుంది? థ్యాంక్ యూ, నా దేవుడు నన్ను పాస్ చేశాడని స్తుతి చెల్లిస్తాం. స్తుతిగా మారడానికి ప్రార్థనా విజ్ఞాపనలు రాసుకుని వాటి కోసం ప్రార్థన చేసినప్పుడు, అది దేవుడు ఇచ్చినప్పుడు, అది స్తుతిగా మారినప్పుడు, నీవు దాన్ని కలిగి ఉన్నప్పుడే, అది నువ్వు మర్చిపోకుండా ఉంటే దేవుణ్ణి స్తుతించే మనసుతో నువ్వు కట్టబడతావు. ఒకవేళ అది కాకపోతే, ఒకవేళ దాన్ని తీసివేస్తే, నువ్వు మర్చిపోయినట్లయితే నువ్వు మరలా పాత స్థితికి జారిపోతావు. బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయము, మనము అనుభవిస్తున్న వాటన్నిటిలో కూడా దేవుడు ఇస్తేనే నీవు అనుభవిస్తున్నావు. నీకెవరు ప్రొవైడరు? నీకెవరు ఇచ్చేవాళ్ళు ఎవరు? నీకు చూసేవాళ్ళు ఎవరు? హల్లెలూయా. ఎందుకంటే నువ్వు ఆధారపడవలసిన వ్యక్తి నీ పక్కన ఉన్నాడు. నువ్వు ఆధారపడవలసిన వాటిని ఎత్తుక్కుంటున్నావు. ఆధారపడవలసిన వారు నీ పక్కనే ఉన్నాడు. ఆయన ఏ స్వరూపంలో ఉన్నాడో చూడటానికి నీ కళ్ళు కనపడట్లేదు. ఆ కళ్ళుకి ఏమంటారు దాన్ని? పొరలు పెంబాయి. అందుకే పౌలు భక్తుడికి అది తెలియట్లేదు. ఒరే బాబు, నువ్వు ఎవరి కోసం బ్రతకాలో తెలుసా? ఎవరి మీదకి నువ్వు కత్తి దోస్తున్నావో తెలుసా? ఎవరిని చంపుతున్నావో తెలుసా? ఎవరి మీద నువ్వు ఇంత కోపంగా ఉన్నావో తెలుసా అని చెప్తుంటే, ఆ వ్యక్తి మనిషి దేవునికి రావాల్సిన మహిమను దొంగిలిస్తున్నాడు. అది కరెక్ట్ కాదని చెప్తున్నాడు. అవును, మరి అతను తనతో పాటు ఉన్నాడు కాబట్టి, తనతో పాటు
సరి వయసు కాబట్టి చూస్తున్న వ్యక్తి దేవుడు అంటే ఎలా ఒప్పుకుంటాడో అవలేదు. కానీ చనిపోయిన వాడు దేవుడు ఎలాగవుతాడని గట్టి విశ్వాసంతో నిలబడ్డాడు. దేవునికి రావాల్సిన మహిమను వీడు తీసుకుంటున్నాడని చెప్పి క్రీస్తుకి వ్యతిరేకంగా పనిచేస్తున్న వారందరి మీద కోపం ఉన్నాడు. కానీ ఆ పొరలు కంపిన వ్యక్తికి, ఆ మాటలు విన్న వ్యక్తికి ఒక్కరోజు దమస్కో మార్గములో వెలుగుగా దేవుడు ప్రత్యక్షమై ఆయన స్వరముతో మాట్లాడాడు. ఆ వెలుగు ఏమైంది? సువార్త వెలుగు పౌలుకున్న పొరలను వేరు చేసి ఆత్మనేత్రాలు తెరవడానికి కారణమైంది. హల్లెలూయా. అంతవరకు చూస్తున్నాడు, అంతవరకు చంపడానికి వెళ్ళాడు. ఇప్పుడు కొడితే కొట్టండి రాళ్ళెట్టుకొని, కానీ యేసు ప్రభు దేవుడు అని చెప్తాను. చంపితే చంపండి, ఏం చేస్తారో చెయ్యండి, కానీ యేసు ప్రభు దేవుడు అని చెప్తాను. సువార్త ప్రకాశము అతని మీద ప్రకాశించినప్పుడు అతడు చేసే పని ఏంటి? గుడారాలు కుట్టుకునే పని. కష్టపడి గుడారాలు కుట్టుకుంటూ సువార్తను ప్రకటించాడు. కత్తి పాడేసి ప్రేమను ప్రకటిస్తున్నాడు. అయ్యా, ఇదిగో నిన్ను రక్షించడానికి నీకు దేవుడి యొక్క మాటలు వివరించాను, ఇక్కడికి వచ్చాను. నువ్వెవరి? నువ్వు పలానా సౌలు కదా. అవునవును. ఆయన అందరూ పారిపోతుంటే, అవును నేనే ఆ రక్త పిపాసి సౌలును. ప్రతిరోజు నేను చేతులతో రక్తముతో నిండుకున్న వాడిని, చిన్న పిల్లలను, పెద్దవారిని, గర్భిణీని అందరినీ చంపేవాడిని నేనే. కానీ నన్ను కూడా ఆ దేవుడు ప్రేమించాడు. హల్లెలూయా. నన్ను క్షమించాడు. అందుకనే నేను చెప్తున్నాను, ఆయన కృప చేత బలవంతుణ్ణి కమ్మని. దేవునికి స్తోత్రం. దేవుడు పౌలుకి ఇచ్చిన గొప్ప వరం ఏంటంటే ఆయన కృప. దేవునికి స్తోత్రం. అయితే కృపను పొందుకోవడానికి నీవు నేను చేయవలసింది ఏంటి? ఏం చేయాలి? ఏం చేయాలి? మీరు కాలేజ్కి పాప వెళ్ళింది, లేకపోతే మీరు ఏదైనా స్కూల్కి వెళ్ళిన అనుభవం మీకుంటే, స్కూల్లో పాస్ అవ్వాలంటే ఏం చేయాలి? చదువుకోనా? ఫస్ట్ సార్ చెప్పింది అంత జాగ్రత్తగా మనం ఏని పాటించాలి. టైంకి సార్ చెప్పిన దాన్ని ఖచ్చితంగా పాటించాలి, వినాలి. 2 పనులు చేయాలి. ఆ 2 పనులు నువ్వు కాలేజీకి వస్తేనే వింటావు, లేకపోతే వినవు. ఆ మాట వింటేనే నువ్వు పాస్ అవుతావు కంపల్సరీ. అవునా కదా? ఎందుకంటే అతనికి తెలుసు ఎలా పాస్ చేయించాలి, ఎలా నడిపించాలో తెలుసు, దారులు తెలుసు. కాబట్టి నీకు నాకు తెలియనివి దేవునికి తెలుసు. కాబట్టి దేవుని మందిరానికి రావాలి. హల్లెలూయా. ఆయనకు తెలుసు ఏ ప్రాబ్లం నుంచి బయటికి తీసుకురావాలో, ఆయనకి తెలుసు నేను ఎలా బలపరచాలో, ఆయనకి తెలుసు ఇక్కడ ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో ఆయనకి తెలుసు. కాబట్టి నువ్వు ఆయన కృప చేతే బలవంతులు కమ్మంటున్నాడు. ఈరోజు నువ్వు తెలుసుకోకపోతే, ఈరోజు నువ్వు రాకపోతే ఆ ప్రకాశము నీకు ప్రకాశింపదు. నువ్వు గ్రహించాలి. పాస్టర్ గారు ఎటువంటి వాళ్ళైనా ఈ రోజుల్లో ఎత్తుపడుతున్నారు, చాలా తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళు దేవుడి చేత ఎన్నుకోబడ్డారు, నువ్వు కాదు. నువ్వు అంటే రాలేదాళ్ళు, లేకపోతే డబ్బులు ఇస్తే రాలేదాళ్ళు. ఎన్నో త్యాగాలు చేశారు, ఎన్నో ప్రార్థనలు చేశారు. కడుపులో ఉన్నప్పుడే వాళ్ళ తల్లిదండ్రులు ప్రార్థన చేస్తే వచ్చిన వాళ్ళు ఉన్నారు. వారికి మనం చెప్పడానికి కాదు, నువ్వు ఎలా ఉన్నావో చూసుకో. దేవునికి స్తోత్రం. ఆ మాట నీకు కావాలంటే తీసుకో. బ్రతికినా చచ్చినా వారి దేవుని కోసం బ్రతికే వారే దేవుని సేవకులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ రావడం కోసం నువ్వే ఎన్నుకోలేదు. పౌలుని ఏం చెప్తున్నాడు? పౌలా, నీవు